క్రీస్తులు నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు నామమందు మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నా. ప్రియ సహోదరుడా సహోదరి, గత అనేక దినములుగా మనం ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వాదాలు పొంది మీరు మాతో ఫోన్లో మీ యొక్క ఆశీర్వాదాన్ని పంచుకుంటున్నది చూస్తున్నప్పుడు దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాను. హల్లెలూయా! గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహిస్తున్నది, దాన్ని బట్టి దేవుడికి స్తుతి చెల్లిస్తున్నాను. ఈరోజు కూడా ఒక అమూల్యమైన వాక్యం చేత మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సహోదరుడా, లూకా సువార్తలో 8వ అధ్యాయం నందు 54, 55 వాక్యాలని మీకోసం నేను చదువుతాను, దయచేసి గమనించండి. అయితే ఆయన ఆమె చేయి పట్టుకుని, చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చును గనుక వెంటనే ఆమె లేచెను. హల్లెలూయా! ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు సాధారణంగా ఒక మాట చెప్పాడు, చిన్నదానా లెమ్ము అని ఒక మాట చెప్పాడు. ఆ మాటకున్న శక్తి చూడండి. ప్రాణం పోయిన ఒక పాప, 12 సంవత్సరముల ఒక పాప, చనిపోయిన ఒక పాప, ఆమెలో ప్రాణం వచ్చింది. హల్లెలూయా! నాకు యేసయ్య వాక్యంలో శక్తి ఉంది, నా యేసయ్య యొక్క మాటలో శక్తి ఉంది. ఆ శక్తి ఎటువంటిదో తెలుసా? నీ జీవితంలో, నీ శరీరంలో కోల్పోయిన నీ కార్యాలని తిరిగి నీకు ఇవ్వబోతుంది. ఆమేన్. హల్లెలూయా! చనిపోయిన ఒక ప్రాణాన్ని తిరిగి ఇచ్చిన ఆ దేవునికి నీ కుటుంబంలో కూడా ఒక అద్భుతం చేయడం చాలా సులభం, చాలా సులభం. ఈరోజు నా దేవుడు ప్రత్యేకించి నీ కుటుంబంలో కోల్పోయిన ఆశీర్వాదాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు. కోల్పోయిన నీ మహిమను తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. కోల్పోయిన సమాధానాన్ని తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. కోల్పోయిన నీ ఆర్థికంగా డబ్బుని తిరిగి ఇవ్వబోతున్నాడు. అన్యాయంగా కోల్పోయిన నీ భూముల్ని దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. కోల్పోయిన నీ వ్యాపారాన్ని తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. కోల్పోయిన నీ వ్యవసాయాన్ని తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా దేవునికి ఒక పేరుంది, ఆయన కోల్పోయిన వాటిని కూడా తిరిగి ఇచ్చే దేవుడు. ప్రియ సహోదరుడా, ఇక్కడ జరిగిన సంభవాన్ని తేటగా మీకు అర్థమయ్యేలా నేను వివరించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే, సమాజ మందిరపులో ఒక మంచి అధికారంలో ఉన్న వ్యక్తి, ఆయన పేరు యాయీరు. ఈ యాయీరుకు ఒకే ఒక కుమార్తె, ఆమెకు 12 సంవత్సరాలు, చిన్న పాప. ఆ యాయీరుకు ఒకే ఒక కుమార్తె, 12 సంవత్సరాలు, చిన్న పాప. ఈ 12 సంవత్సరాల చిన్న పాపకు ఏ అన్యపుణ్యం తెలియని ఆ చిన్న పాపకు ఒక భయంకరమైన మరణకరమైన వ్యాధి ఆమె జీవితంలో ప్రవేశించింది. కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. వ్యాధి ఆ చిన్న పాప యొక్క జీవితాన్ని పాడు చేసింది. వ్యాధి ఆమెను మరణానికి దగ్గర చేసేసింది. జరిగిన కార్యం ఏంటో తెలుసా? ఈ యాయీర్ అనే వ్యక్తి సొంత తండ్రి, కన్న తండ్రి తన కుమార్తె చావుతో పోరాడుతున్నప్పుడు తట్టుకోలేక వేల డబ్బులు ఖర్చు పెట్టాడు. ఆస్తిపరుడే, అంతస్తులు ఉన్నాయి, అన్నిటినీ పోయినా పర్వాలేదు, నాకు నా పాప కావాలి, నా కుమార్తె నాకు కావాలి, నా కుమార్తెని ఏ విధంగా నన్ను బ్రతికించుకోవాలని ఆశ, బ్రతికించుకోవాలన్న కోరిక, డబ్బు ఖర్చు పెట్టాడు. వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, తిరిగి చూశాడు, వైద్యాలు నమ్మాడు, వైద్యులు నమ్మాడు, అందరూ చేవిడి చేశారు. తిరగని ప్లేస్ అంతా లేదు, తిరగని స్థలం అంతా లేదు, అన్ని చోట్ల వెళ్ళాడు, డబ్బంతా ఖర్చు పెట్టాడు. కన్నీటి నిరాశ, అందరూ చేవిడి చేశారు. వైద్యులు చెప్పేశారు, ఇకపైన నీ పాపను బ్రతికించడం సాధ్యం కాదు, ఇకపైన నీ పాపను బ్రతికించడం మా వరకు సాధ్యం కాదు. వేదన. సొంత తండ్రికి తన కుమార్తె చావుతో పోరాడుతున్నప్పుడు, కళ్ళ ఎదుట తన కుమార్తె చావుకు దగ్గరైనప్పుడు తట్టుకోలేకపోయాడు. వైద్యులు చెప్పేశారు, ఇకపైన పాపను తీసుకువెళ్ళిపోండి, ఇకపైన బ్రతికించలేము, తీసుకువెళ్ళిపోండి. పాపను తీసుకుని ఇంటి దగ్గర పెట్టారు. చివరి స్టేజ్, లేవలేదు, నడవలేదు, చివరి మరణంకు దగ్గరగా అయిపోయింది. తీరని భయంకరమైన వ్యాధి దగ్గరైపోయింది మరణానికి. ఆ ఊళ్ళో వాళ్ళందరూ వస్తున్నారు. వచ్చి ఆ పాపను చూసి, అయ్యో ఈ ఆయనకున్నది ఒకే ఒక కుమార్తె, ఎంత అందమైన కుమార్తె,
ఎంత ఆటలాడుతూ, ఎంతగా పాటలు పాడుతూ, ఎంతగా ఒక మంచి ప్రేమ కలిగిన కుటుంబం. ఒక చిన్న పాప, అన్యం పుణ్యం ఎరుగని పాప. ఆ పాప జీవితంలో ఇటువంటి వ్యాధి రావాలా? మరణానికి దగ్గరైపోయిందే అని చెప్పి ఆ గ్రామస్తులందరూ ఆ కుటుంబాన్ని ఆదరిస్తూ, ఏమి చేయలేని పరిస్థితుల్లో అందరూ ఓదార్చి వెళ్తూ ఉన్నారు. కానీ ఆ గ్రామంలో కొంతమంది ఆ యాయిర్ దగ్గరకు వచ్చి ఆ పాప యొక్క పరిస్థితిని చూసి యాయిర్ దగ్గర వచ్చి చెప్పారు, యాయిరు, నీ కుమార్తెను అనేక వైద్యుల దగ్గర తీసుకువెళ్ళావు, వైద్యులు నమ్మి ఎన్నో ప్రయత్నాలు చేశావు. ఏ వైద్యం నీ కుమార్తెని కాపాడలేని పరిస్థితుల్లో మరణానికి దగ్గరైపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏమి చేయలేని స్థితిలో నువ్వు ఉన్నావు. నీకు ఒక కార్యం చెప్పాలనుకుంటున్నామయ్యా. ఫలానా గ్రామంలో నజరేయుడైన యేసు అని చెప్పి, దేవకుమారుడైన యేసు నరుడుగా ఈ లోకానికి మానవావతారం ఎత్తి ఈ లోకంలో మనిషిగా వచ్చి అనేక వ్యాధులను, అనేక స్వస్థతలు చేసి, సైతాను చేత పీడింపబడిన విడుదల చేస్తూ, కుష్ఠ రోగులనేంటి, కంటి చూపు లేని వారినేంటి, ప్రతి వ్యాధి ఆయన తాకితే చాలు అద్భుతాలు జరుగుతున్నాయి. ఇంకా ఆయన నీడ తాకితే చాలు వ్యాధులు స్వస్థత అవుతున్నాయి. అటువంటి అద్భుత కార్యాలు యేసయ్యలో జరుగుతున్నాయ్యా. దేశమే ప్రపంచమే ఈరోజు యేసును గురించే మాట్లాడుకుంటుంది. కారణం, ఆయన మరణించిన వారిని కూడా లేపగలిగిన శక్తి కలిగిన దేవుడని చెప్పి యేసయ్యను గురించి చెప్పింది. ఆ నోట ఈ నోట యేసయ్య గురించే వస్తుంది. వెంటనే యాయిరు అన్నాడు, ఆ యేసు ఎవరో నాకు తెలియదే, నన్నేం చేయమంటారు అన్నప్పుడు, ఇటువంటి పరిస్థితుల్లో నీ కుమార్తెకు బాగుపడాలంటే ఒకే ఒక మార్గం, నువ్వు యేసయ్య దగ్గరకు వెళ్ళు, యేసయ్యను నీ ఇంటికి తీసుకొని వచ్చి నీ పాపను బ్రతికించుకో అని చెప్పి అందరూ చెబుతున్నప్పుడు ఆ యాయిరు హృదయంలో ధైర్యం వచ్చింది. యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, ఏ విధంగా నా కాళ్ళన్న పట్టుకొని యేసయ్యను నా కుటుంబానికి పిలిపించి నా పాపను బ్రతికించుకోవాలని ఆశపడ్డాడు. ఆయన వెళ్ళాలని పరిస్థితుల్లో బయట వస్తున్న సమయంలో ఆ సొంత బంధువులు, రక్త సంబంధులు అందరూ ఉంటారు కదండి, వీళ్ళంతా వచ్చారు. యాయిని చూసి, యాయిరు ఎక్కడికి వెళ్తున్నావు? యాయిరు అన్నాడు, యేసయ్య అనే గొప్ప మహిమ కలిగిన మానవ రూపిగా వచ్చిన దేవుడున్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మన పాపకు బాగవుతుందని చెప్పి అందరూ చెబుతున్నారయ్యా. నేను వెళ్ళి యేసయ్యని తీసుకొని వస్తానని చెప్పినప్పుడు ఆ రక్త సంబంధాలందరూ అంటున్నారు, ఏంటి యాయిరు, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నీ కుమార్తె చావుతో పోరాడుతున్నప్పుడు అన్ని డాక్టర్లు చూసావే, వైద్యాలను చూసావే, ఏ డాక్టర్ అయినా కాపాడగలిగాడా? ఏ వైద్యమైనా కాపాడగలిగిందా? అటువంటి మరణకరమైన స్థితిలో ఉన్న నీ కుమార్తెను యేసు మాత్రం ఎట్లా బ్రతికించగలడు అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. చావుతో ఉన్న నీ కుమార్తె విడిచి నువ్వు వెళ్తున్నావే, చివరి క్షణమైన నీ కుమార్తె యొక్క చావును చూడవా అని చెప్తున్నప్పుడు యాయిరు అన్నాడు, లేదు, నా కుమార్తెను ఏ విధంగా నేను బ్రతికించుకోవాలి, నా యేసు ద్వారా ఖచ్చితంగా అద్భుతం జరుగుతుందని చెప్పి అందరూ అంటున్నారు. నేను వెళ్ళి ఆయన పిలిచి ఖచ్చితంగా నా కుమార్తెను బాగు చేసుకోవాలి, నా కుమార్తె యొక్క ప్రాణం కాపాడుకోవాలని చెప్పి అందరినీ విడిచి వెళ్తున్నాడు. యేసయ్య ఉన్న గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గ్రామంలో అందరిని అడిగాడు, ఎక్కడ యేసయ్య ఉంటున్నాడు, ఏ ప్రాంతంలో యేసయ్య ఉంటున్నాడు. వెంటనే అక్కడ గ్రామస్తులందరూ చెప్పారు, నిన్నటి దినమందు సాయంత్రమే యేసయ్య ఆయన శిష్యులు పడవ ప్రయాణమై వెళ్ళున్నారు, ఆయన తిరిగి వస్తాడు, వేచి ఉన్నప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. చాలా మంది జనసమూహం యేసయ్య రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ జనసమూహంలో ఈ యాయిరు వ్యక్తి కూడా యేసయ్య ఎప్పుడెప్పుడు వస్తాడా, యేసయ్య ఎప్పుడెప్పుడు తన ఇంటికి తీసుకువెళ్ళాలి, తన కుమార్తెను బాగు చేసుకోవాలని నిరీక్షణ ఆశతో వేచి ఉన్నాడు. రానై వస్తుంది. కొద్ది నిమిషాల్లో యేసయ్య ఆ యొక్క పడవ నుంచి వస్తున్న సమయాన్ని చూశాడు. జనసమూహం అంతా ఆ యొక్క సముద్రపు ఒడ్డుకు పరిగెడుతూ వచ్చారు, యేసు వస్తున్నాడని చెప్పి. యేసయ్య దగ్గరకు వచ్చాడు. బోట్ ఆ యొక్క సముద్రపు ఒడ్డున నిలిచిన వెంటనే యేసుక్రీస్తు ఆయన శిష్యులు అందరూ దిగి ఆయన నడిచి వస్తున్న సమయంలో జనసమూహం అంతా యేసయ్యను చుట్టుముట్టేసింది. ఆ సమయంలో యాయిరైన ఈ వ్యక్తి యేసయ్య కాళ్ళ దగ్గర పడి ఏడవడం ప్రారంభించాడు. యేసయ్య
యేసయ్యా, సమాజ మందిరంలో ఒక గొప్ప అధికారిగా ఉన్నాడయ్యా. నాకున్నది ఒక కుమార్తె అయ్యా. నాకున్న కుమార్తెకు భయంకరమైన మరణకరమైన రోగం సంభవించింది. 12 సంవత్సరాల పాప, 12 సంవత్సరాల పాప. ఎప్పుడు చూసినా నన్ను నాన్న అని ప్రేమతో పలకరించి పిలిచే పాప. భయంకరమైన మరణకరమైన రోగం, మరణానికి దగ్గరైపోయింది. యేసయ్యా, నా డబ్బంతా ఖర్చు పెట్టాను, నా ఆస్తులన్నీ అమ్మి ఖర్చు పెట్టాను. నా పాపకు బాగు చేయాలని, నా పాపను ఏ విధంగా బ్రతికించుకోవాలని ఆశ. వైద్యుల దగ్గరికి వెళ్ళాను, వైద్యాల దగ్గరికి వెళ్ళాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఏ ఒక్క ప్రయత్నం నా జీవితంలో ప్రయోజనం లేకుండా పోయింది. ఈరోజు నా కుమార్తె మంచం పైన ఉంది. డాక్టర్స్, వైద్యులు చెప్పేశారు, ఇకపైన నీ కుమార్తె బ్రతకదని చెప్పేశారు. ఇకపైన ఏం చేయలేని పరిస్థితుల్లో మా కుటుంబంలో, మా ఇంటిలో మంచం పైన పడి ఉంది. లేవలేదు, నడవలేదు. యేసయ్యా, నీవు కనికరించి, నాపై కనికరించి నా కుమార్తెను బాగు చేయయ్యా. నా కుటుంబానికి రాయ్యా. ఉన్నవ కానొక కుమార్తె బ్రతికించయ్యా, నా కుమార్తెను బ్రతికించయ్యా అని పిలిచి, ప్రియ సహోదరి సహోదరుడు, ఒక సాధారణమైన ఒక మానవుడు సర్వశక్తుడైన దేవుని కుమారుడైన యేసుని పిలిచిన వెంటనే నా యేసు చెప్పాడు, వెళ్ళు, నేను వస్తాను, వెళ్ళు, నీ కుటుంబానికి వస్తాను, వెళ్ళు అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, యాయిరి హృదయం సంతోషం, యాయిరి హృదయం అంతా సంతోషం. ఎందుకో తెలుసా? నేను పిలిచినప్పుడు యేసయ్య నా ఇంటికి రావడానికి అవకాశం ఇచ్చాడు. నా ఇంటికి రావడానికి యేసయ్య సిద్ధపడ్డాడు. నేను ఆయన కాళ్ళ పట్టి ఏడ్చినప్పుడు నా కన్నీటిని చూసి, నా బాధను చూసి, నా యేసయ్య నీ ఇంటికి వస్తానని చెప్పాడు. సంతోషం, సంతోషం. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో కూడా ఏదో ఒక భయంకరమైన వ్యాధి, భయంకరమైన సమస్య, నీ ముందున్న నీ సమస్య నీకు భయంకరంగా ఉంది. ఏం చేయాలని లేని పరిస్థితుల్లో నీవు ఉన్నావు. ఎవరు నన్ను ఆదరిస్తారు? ఎవరు నా జీవితాన్ని మార్చగలరు? ఎవరు నా కన్నీరు తుడవగలరు? ఎవరు నా బాధను తొలగించగలరు అని వేదనతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావా? ఒక కార్యాన్ని నీకు శుభవార్తగా చెప్పాలని ఆశపడుతున్నా. నీవు పిలిచినట్లయితే నీ ఇంటికి వచ్చే యేసు నా యేసు. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా సహోదరి, నీవు ఎవరైనా సరే, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, నీవు పిలిస్తే పలికే దేవుడు, నీవు పిలిస్తే నీ ఇంటికి వచ్చే దేవుడు, నీవు పిలిస్తే నీ వ్యాధిని బాగు చేసే దేవుడు, నీ సమస్యను తొలగించే దేవుడు, కోల్పోయిన నీ జీవితాన్ని తిరిగి ఇచ్చే దేవుడు ఆ యేసు మాత్రమే, ఆ యేసు మాత్రమే. సాధారణంగా ఈ ప్రపంచంలో మనం చూసినట్లయితే, మనం ఒక ఎమ్మెల్యేని కలవడం అంటే అది సాధ్యమా? సాధ్యం కాదు, సాధ్యం కాదు. సాధారణమైన ఒక ఎమ్మెల్యేని చూడాలంటే అపాయింట్మెంట్ కావాలంటారు. వాళ్ళు ఒక తారీఖు ఇస్తారు, ఆ తారీఖులో, ఆ తేదీలో, ఆ యొక్క టైంలో అక్కడికి వెళ్ళాలి. అటువంటి పరిస్థితులు. ఒకవేళ ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మన బాధను పంచుకోవాలంటే అతను సమయం ఇస్తాడా? ఇవ్వడు. మన ఎన్ని అప్లికేషన్లు అతని దగ్గర ఇచ్చినా మన దగ్గర మాత్రం సరే అని తలను మాత్రం ఊపుతాడే. కానీ మీరు గడప బయట వెళ్ళిన వెంటనే నీ విన్నపం ఏదైనా చింపి దాన్ని బుట్టలో వేస్తారు. కారణం సాధారణమైన ఒక ఎమ్మెల్యేకి నీ బాధ ఏంటో తెలియదు, నీ కష్టం ఏంటో తెలియదు. సరే, ఒక మంత్రిని కలవడం సాధ్యమవుతుందా? అది నీకు సాధ్యం కాదు. కారణం, దానికి వేరే ప్రాసెస్. అపాయింట్మెంట్ తీయాలంటే సాధ్యం కాదు. ఒక మంత్రిని కలవాలంటే సాధ్యం కాదు. వాళ్ళ దగ్గర నీ బాధ చెప్పాలన్నా సాధ్యం కాదు. సరే, ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే సాధ్యపడుతుందా? అది సాధ్యపడదు. సాధారణమైన ఎమ్మెల్యేకి అంత కష్టం, మంత్రిని కలవాలని అంత కష్టం. అటువంటిది మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కలవాలంటే ఎంత కష్టం. ఒకవేళ కలిసిన నీ బాధని వినేంత ఓపిక వాళ్ళకు ఉంటుందా? ఉండదు. నీ కష్టాన్ని తీర్చడానికి నీ ఇంటికి వస్తారా? రారు. నీకేదైనా పరిష్కారం చేయడానికి ఎవరైనా సహాయం చేస్తున్నారా? చేయలేరు. అటువంటి కాలంలో నువ్వు నేను ఉన్నావు. కానీ నీకు ఒక శుభవార్త చెబుతున్నా. ఈ లోకంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, రాష్ట్రపతులు కానీ ఎవరు మన ఇంటికి మన సమస్యకు పరిష్కారం చేయలేక, సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ నీవు పిలిస్తే పలికే దేవుడు నా యేసు మాత్రమే.
నువ్వు పిలిస్తే నీ ఇంటికి వచ్చే దేవుడు నా యేసు మాత్రమే. నీ కన్నీరు తుడిచే దేవుడు నా యేసు మాత్రమే. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ మూల ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఏడుస్తూ ఉన్నా, నువ్వు పిలిటికి వచ్చే దేవుడు నేను ప్రసంగిస్తున్నా నా యేసు మాత్రమే. యేసు మాత్రమే నీ ఇంటికి రాగలడు. యేసు మాత్రమే నీ సమస్యకు పరిష్కారం చేయగలడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా యేసయ్యను పిలవడానికి, నా యేసయ్యని ఇంటికి రావడానికి ఏ అపాయింట్మెంట్ అవసరం లేదు. ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఇటువంటి వాళ్ళని కలవాలంటే అపాయింట్మెంట్ కావాలి, ఇది కావాలి, అది కావాలి. అయినా మన సమస్యకు లేదు పరిష్కారం. కానీ ఆకాశాన్ని భూమిని సృష్టించిన సర్వశక్తుడైన దేవునికి ఏ అపాయింట్మెంట్ లేదండి. నీవు ఎప్పుడు ఏ స్థితిలో నువ్వు పిలిచినా నీకు దగ్గరయ్యే దేవుడు నా యేసు మాత్రమే. నువ్వు ఏ పరిస్థితుల్లో నీవు కన్నీరు విడుస్తావో, నీ కన్నీటిని చూసి మరుక్షణం నీకు అద్భుతం చేసేది నా యేసు మాత్రమే. మా ప్రియ సహోదరి సహోదరుడా, యాయిరు యొక్క జీవితంలో ఒక భయంకరమైన శోధనలో తన కుమార్తె చావుతో పోరాడుతున్నప్పుడు అతని ఇంటికి ఆహ్వానించాడు. యేసయ్యా, నా కుమార్తెను బ్రతికించుకోవాలంటే నీవు తప్ప వేరే మార్గం లేదయ్యా. నీవు తప్ప నాకు వేరే మార్గం లేదేసయ్యా. నీవు తప్ప నాకు వేరే మార్గం లేదేసయ్యా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు యేసుక్రీస్తు నీవు పిలిస్తే వచ్చే దేవుడు. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ వ్యాధితో ఉన్నా, ఏ అప్పుల సమస్యతో ఉన్నా, ఎటువంటి బాధలు ఎదుర్కొంటూ ఉన్నా, నువ్వు పిలిస్తే నీ ఇంటికి వచ్చే దేవుడు నీ దట్టయ్యా నా యేసు. నీ ఇంటికి వచ్చే దేవుడయ్యా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో బాధలు నిన్ను కృంగజేస్తున్నాయి, వ్యాధి నిన్ను కృంగజేస్తుంది, నీ జీవితం వేదన కష్టం అనుభవిస్తూ ఉన్నావు. భయపడకు, భయపడకు. నీకు నాకు ఒక అమూల్యమైన దేవుడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన పిలిస్తే పలికే దేవుడు. ఆయన పిలిస్తే నీ దగ్గరకు వచ్చే దేవుడు. నీ సమస్య ఏదైనా పరిష్కరించే దేవుడు. ఆయన పేరు యేసు మాత్రం. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ఆ నజరేయుడైన యేసు నీ ఇంటికి రావాలంటే నువ్వేం చేయాలి? ఆ నజరేయుడైన యేసు నీ కుటుంబంలో ఉన్న సమస్యను పరిష్కరించాలంటే నువ్వేం చేయాలి? ఒకటే అండి. యాయిరు యొక్క ఇంటికి రావడానికి, యేసయ్య పోవడానికి కారణం ఏంటో తెలుసా? యాయిరు యేసయ్య పాదాల దగ్గర వేచి ఉన్నాడు. యేసయ్య పాదాలను పట్టుకొని బతిమాలాడు. యేసయ్యా, నా కుమార్తె చావుతో పోరాడుతుంది, నా కుమార్తెను బ్రతికించుకోవడానికి నీవు తప్ప వేరే మార్గం లేదయ్యా అని చెప్పి కన్నీరు విడిచి ఏడ్చి యేసయ్యా నీవు నా అని అడిగాడు. ఆ బాధను చూశాడు, ఆ కన్నీరు చూశాడు, ఆ కష్టాన్ని ఎరిగాడు. వెంటనే యేసయ్య హృదయం కృంగిపోయింది. కారణం ఆయన హృదయం ప్రేమమైనది, ఆయన హృదయం కరుణతో నింపబడింది, ఆయన హృదయం కనికరంతో నింపబడి ఉంది. అందుకే యేసయ్య హృదయం కరిగింది. ఆ యాయిరు యొక్క వేదన చూశాడు. యాయిరు ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ముందుగా యాయిరు వెళ్తున్నాడు, వెనక భాగంన యేసయ్య వస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, ఒకని వెంట యేసయ్య వెళ్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, సాధారణంగా మన వెంట ఎవరు రారు. మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం కన్నీరు విడిచేటప్పుడు మనకు సహాయం చేయడానికి ఎవరు రారు. కానీ నువ్వు పిలిస్తే నా యేసయ్య నీ వెంట వస్తాడు. నీ అరణ్య జీవితంలో నువ్వు పిలిస్తే నా యేసయ్య నీ వెంట వస్తాడు. నీ కన్నీటి వేదనలో నువ్వు పిలిస్తే నా యేసయ్య నీ వెంట వస్తాడు. ఎందుకో తెలుసా? ఆయనకు నువ్వంటే ఇష్టం కాబట్టి, యేసయ్యకు నువ్వంటే ఇష్టం కాబట్టి, నీ కన్నీరు ఆయన చూశాడు కాబట్టి, నీ బాధలు ఆయన చూశాడు కాబట్టి, నువ్వు యేసయ్యను పిలిచావు కాబట్టి ఆయన నీ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ సమస్య నీకు భయంకరంగా ఉండొచ్చు. వేదన, బాధ, రోగం, వ్యాధి ఏదో నీ జీవితాన్ని పట్టి పీడిస్తుండొచ్చు. నీ సమస్యకు పరిష్కారం యేసు మాత్రమే. నీవు పిలిచినట్లయితే ఈ క్షణంలో నా యేసయ్య నీ ఇంటికి రాగలడు. ఆమేన్. ఇప్పుడు ఆయన హస్తం నిన్ను తాకగలదు. ఆమేన్. ప్రియ సహోదరుడా, ఈ యాయిరు చేసిన ఒక గొప్ప కార్యం ఏంటి? యేసయ్య నువ్వు వెతికి వెళ్ళాడు. ఈరోజు నువ్వు యేసయ్యని వెతికొచ్చావంటే ఒక అద్భుతం నిన్ను వెతికి వస్తుంది. ఆమేన్. నువ్వు యేసయ్యని వెతికిరా, యేసయ్య నిన్ను వెతికి వస్తాడు. యేసయ్య పాదాల దగ్గర పడి ఏడ్చాడు. నువ్వు రావాలయ్యా అని అడిగాడు. నువ్వు అడిగావంటే నీ ఇంటికి వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఏ వేదనతో నువ్వు ఉన్నావు నాకు తెలియదు, కానీ నీ వేదనలో సహాయం చేయడానికి నా యేసు నీతో ఉన్నాడనేది మర్చిపోకండి.
నా యేసు నీతో ఉన్నాడనేది మర్చిపోకండి. నీకు ఒక శుభవార్త చెబుతున్నాను. నీవు పిలిస్తే పలికే దేవుడు యేసు మాత్రమే. ఈ లోకంలో వారిని వీరిని ఎంతో మందిని పిలిచి చూశావు, ఎన్నో ప్రయత్నాలు చేసి చూశావు. నీ సమస్య నిమిత్తం ఎంతో డబ్బు ఖర్చు పెట్టావు, నీ వ్యాధి నిమిత్తం ఎంతో డబ్బులు ఆస్తులు అన్ని ఖర్చు పెట్టి చూసేశావు. ఏది నీకు సహాయం చేయలేదు కదా, ఎవరు నిన్ను ఆదుకోలేదు కదా. నీకు ఒక చెబుతున్నా, ఈ యాయీరు యొక్క జీవితంలో తన కుమార్తె 12 సంవత్సరాల కుమార్తె వ్యాధితో మరణానికి దగ్గరైనప్పుడు ఆమె జీవితాన్ని కాపాడుకోవాలన్న ఆశతో నిరీక్షణతో యేసయ్యను వెతికి వెళ్ళాడు. ఆ యేసయ్యను వెతికి వెళ్ళినందువల్లే యేసయ్య అతని ఇంటికి రావడానికి సిద్ధపడ్డాడు. ఈ సమయంలో నువ్వు ఆయన వెతికి వచ్చినట్లయితే ఆయన నీ దగ్గరికి రాబోతున్నాడు, నీ కుటుంబానికి రాబోతున్నాడు. ఒక అద్భుతం చేయడానికి, ఒక ఆశ్చర్యమైన కార్యానికి చేయడానికి, నూతనమైన కార్యానికి చేయడానికి నా యేసు నీ దగ్గరికి రాబోతున్నాడు. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఈరోజు మన యేసయ్యను పిలవబోతున్నాం. యాయేరు యేసయ్యను పిలిచాడు కాబట్టే అతని కుటుంబంలోని పరిస్థితులు మార్చబడ్డాయి. యాయేరు యేసయ్య దగ్గర పాదాల దగ్గర ఏడ్చి కన్నీరు విడిచాడు కాబట్టే అతని కుటుంబంలో ఉన్న తన పాప యొక్క పరిస్థితి మార్చబడింది. ప్రాణాన్నే తిరిగి ఇచ్చిన దేవునికి నీ కార్యమంతా గొప్ప విషయం కాదు. ప్రాణాన్నే తిరిగి ఇవ్వగలిగిన శక్తిమంతుడికి నీ అప్పుల సమస్య పెద్ద విషయం కాదు. ప్రాణాన్నే తిరిగి ఇచ్చిన ఆ యేసయ్యకి నీ వ్యాధిని స్వస్థపరచడం సులభం, పెద్ద సమస్య కాదు. నువ్వు అనుకుంటున్నావు నా సమస్య ఎవరికి తెలుసయ్యా అని. ఈ లోకంలో నాలాంటి సమస్య ఉన్నవారు ఎవరు లేరయ్యా అని అనుకుంటూ ఉంటావు. ఈ సమస్య ఏదైనా, నీ పరిస్థితులు ఎటువంటివైనా, నువ్వు పిలిస్తే దగ్గరకు వచ్చి యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నీవు పిలిస్తే నీ ఇంటికి వచ్చే యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు పిలిస్తే నీ సమస్యను మార్చే యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. పిలుస్తావా యేసయ్యని? నువ్వు ఏ స్థితిలో ఇప్పుడు ఉన్నావో నాకు తెలియదు. ఒక్క నిమిషం మోకరించి దేవుని వైపు చూడు, దేవుని విశ్వాసం వచ్చు. ఆ యాయేరు యేసయ్యను విశ్వాసం ఉంచే యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఆ విశ్వాసం నీలో ఉంటే యేసయ్యను వెతికి రా. ఆ నమ్మకం నీలో ఉంటే యేసయ్యను వెతికి రా. నీ నమ్మకం వృధా కాదు, నీ విశ్వాసం వృధా కాదు. నిశ్చయముగా నీ విశ్వాసానికి ఫలితాన్ని నువ్వు చూడబోతున్నావు, నీ నమ్మకాన్ని ఫలితాన్ని చూడబోతున్నావు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీవు హిందువై ఉండవచ్చు, క్రిస్తవుడై ఉండవచ్చు, లేదంటే ముస్లిం అయి ఉండవచ్చు. నువ్వు ఎవరైనా కానీ నీవు పిలిస్తే పలికే దేవుడయ్యా నా యేసు. పేదవాడు ఉండవచ్చు, ధనికుడై ఉండవచ్చు, నీవు ఎవరైనా సరే నువ్వు పిలిస్తే పలికే దేవుడయ్యా నా యేసు. పిలుస్తావా? యాయేరు యేసయ్యను నమ్మకంతో పిలిచాడు. నా ప్రార్థన వృధా కాదు, నా విశ్వాసం వృధా కాదు, ఖచ్చితంగా నా జీవితంలో అద్భుతం జరుగుతుందని నమ్మకంతో యేసయ్యను పిలిచాడు. యేసయ్య వచ్చాడు, అద్భుతం జరిగింది. నువ్వు పిలుస్తావా? యేసయ్య నీ కుటుంబానికి వస్తాడు, నీ పరిస్థితిని తారుమారు చేస్తాడు. ఖచ్చితంగా యేసయ్య ఒక అద్భుతాన్ని ఈ కార్యక్రమం ద్వారా నీకు చేయబోతున్నాడు అనేది నిశ్చయం. నిశ్చయం. తలలోంచి ప్రార్థన చేస్తామా? ఆకాశాన్ని భూమిని సృష్టించిన నా దేవ, నజరేయుడైన యేసు క్రీస్తు నామమందు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి సహోదరి సహోదరుడి పైన దేవుని హస్తం తాకబడును గాక. యాయేరు యొక్క కుమార్తె 12 సంవత్సరముల పాప ప్రాణం కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసయ్య నీవు చేయి పెట్టి చిన్నదానాలేమని చెప్పి ప్రాణాన్నే తిరిగి ఇచ్చిన అదే దేవుడవు. ప్రాణాన్నే తిరిగి ఇచ్చిన దేవునికి ఈ కార్యక్రమం ద్వారా ప్రభువా నా జీవితంలో అద్భుతం జరగదా అని చెప్పి ఆశతో మిమ్మల్ని వెతికి వచ్చిన కుటుంబాలను చూడండి, మిమ్మల్ని నమ్మి వచ్చిన స్నేహితుల్ని చూడండి, నా ప్రియ సహోదరి సహోదరుని చూడండి. ఎంతో ఏడుస్తూ కన్నీటితో వేదనతో యేసయ్య నాకు ఒక అద్భుతం చేయండి అని చెప్పి ప్రార్థిస్తున్న ప్రతి వారికి యేసు నామములో అద్భుతం జరుగునుగాక, అద్భుతం జరుగునుగాక. పిలిస్తే పలికే దేవుడు నీవే, పిలిస్తే ఇంటికి వెళ్ళే దేవుడు నీవే, పిలిస్తే సమస్యను తొలగించే దేవుడు నీవే, కోల్పోయిన వాటిని తిరిగి ఆశీర్వాదకరంగా ఇచ్చే దేవుడు నీవే. యేసు నామములో ఈ కార్యక్రమం ద్వారా చూస్తున్న ప్రతి వారి జీవితంలో ఒక అద్భుతం జరుగునుగాక. యేసు క్రీస్తు నామములో తండ్రి, ఆమేన్. ప్రభు మమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా.